అమ్మా? దొరికాయా? లేదమ్మా. అవునా? నేను కూడా బాబాయ్ని అడిగానమ్మా. అత్త కూడా లేవన్నమ్మా. నాకు తెలిసిన వాళ్ళందరినీ అడిగేశాను, ఎవ్వరు లేవన్నారమ్మా. అవునా? సరేలే, నేను ఇంకెక్కడైనా ట్రై చేస్తానులే. సరే అమ్మా, ఉంటాను. డబ్బులు ఎక్కడివే? స్కూటీ అమ్మేశానమ్మా. అదేంటమ్మా బండి అమ్మేశావు? నాకు ఈ డబ్బులు చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను కష్టపడి చదివింది ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికే. దానికి ఎంట్రన్స్ ఫీజు 10,000. ఒకవేళ ఆ కంపెనీలో జాబ్ రాకపోతే నేను బ్రతుకుండడం కూడా వేస్ట్. అలా అంటావేటి? నీకు కాకపోతే ఇంకెవరు కొత్త ఉద్యోగం? ఇంటర్వ్యూకి వెళ్ళొస్తా అమ్మా. అదేంటి రేపన్నా కదా ఇంటర్వ్యూ, ఈ రోజే వెళ్ళిపోతున్నావేటి? ఈరోజు ఇంకో జాబ్కి వెళ్తున్నా. నేను అనుకున్న కంపెనీలో జాబ్ రావాలంటే ఎగ్జామ్ రాసి ఇంటర్వ్యూ అయ్యి జాబ్లో జాయిన్ అవ్వడానికి ఈజీగా 1 year పడుతుంది. ఈలోపు ఈ ఉద్యోగంలో జాయిన్ అయితే మన అప్పులు తీరిపోతాయి, మనం హ్యాపీగా ఉండొచ్చు. సరే అమ్మా, బాయ్. ఏమండి ఏమండి జాతకం చూపించుకుంటారా? మేము చూపించుకోమండి. అదేంటండి, పెళ్లి కావాల్సిన కూతురుంది, అసలే ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినట్టుంది. మరేం జరుగుతుందో తెలుసుకోవాలి లేదా మీకు? నాకు కూతురుందని ఇంటర్వ్యూకి వెళ్ళిందని మీకెలా తెలుసు? ఏంటండి అలా మాట్లాడతారు? మాకు అన్ని విషయాలు తెలిసిపోతాయి, మీకు తెలీదా ఏంటి? రండి. చిన్న వయసులోనే పెనిమిటిని కోల్పోయారు. ఎన్నో కష్టాలు పడి బిడ్డని చదివించుకున్నారు. అయిన వాళ్ళు ఎన్ని మాటలను అన్నీ ఓర్చుకున్నారు. మీరేం బాధపడకండి, మీరు ధనవంతులైపోతారు. మీరెంతో గొప్ప స్థితిలో ఉండబోతున్నారు. మీకు అప్పిచ్చిన వాళ్ళకే అప్పోబోతున్నారు. ఇకపోతే మీ అమ్మాయికి ఉద్యోగం వస్తారో చూద్దాం. మీ అమ్మాయి జాతకం వెళ్ళి తీసుకుని రండి. ఉద్యోగం వస్తుందా అండి? ఉద్యోగం చాలా దగ్గరలోనే ఉంది. కానీ ఏంటండి చెప్పండి. మీ బిడ్డకి ఒక దోషం ఉందమ్మా. ఆ దోషం పోవాలంటే పూజ చేయాలి. ఆ పూజ ఇప్పుడే చేసేద్దామండి. మరి ఆ పూజ చేయాలంటే 10,000 ఖర్చు అవుతుంది. మరి మీరు పెట్టగలరా? 10,000 దోషం పోతే ఉద్యోగం వచ్చేస్తుంది. 10,000 తీర్చేయచ్చులే. ఓ నిమిషం ఆగండి. ఏంటో విశేషం? నీకు ఉద్యోగం వచ్చిందిగా. నీకెవరు చెప్పారు? నాకు అన్నీ తెలిసిపోతాయి అంతే. ఉద్యోగం పోయిందమ్మా. ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంది. నా దగ్గర అబద్ధాలు ఆడమాకు. నీ దగ్గర అబద్ధాలు ఎందుకు ఆడతానే? పోతే పోనీ, ఇంకో ఎగ్జామ్ ఉందిగా, అది రాస్తే నాకు వచ్చేస్తుందిలే. నువ్వేం ఆలోచించమాక. 10,000 తీసుంచు. మధు దగ్గరికి వెళ్ళి స్కూటీ తెచ్చి ఎగ్జామ్ ఫీజు కట్టేసి వస్తాను. దానికి ఎంట్రన్స్ ఫీజు 10,000. ఒకవేళ ఆ కంపెనీలో జాబ్ రాకపోతే నేను బ్రతుకుండడం కూడా వేస్ట్. అమ్మా, 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 అమ్మా. ఎక్కడికి వెళ్ళింది? ఏంటి వీడియో? తల్లిగా నన్ను క్షమించమ్మా.
ఆ జ్యోతిష్యుడు మాటలిని నువ్వు తెచ్చిన డబ్బులు ఆడికి ఇచ్చేసాను. మరేమో నీకు ఆ డబ్బులు కావాలన్నావు. ఆ ఉద్యోగం కోసమే బతుకుతున్నాను అన్నావు కదా. ఇప్పుడు మనకు డబ్బులు ఎలా వస్తాయా అని ఆలోచించాను. నేను ఎల్ఐసి కట్టాను కదా, నేను చనిపోతేనే కదా డబ్బులు వస్తాయి. అందుకే చచ్చిపోతున్నాను. నువ్వు వెంటనే ఆఫీస్ కాడికి వెళ్ళి మా అమ్మ యాక్సిడెంట్లో చచ్చిపోయిందని చెప్పి డబ్బులు తీసుకోమ్మా. స్మైలీ, డైరీ తీసుకురా. వస్తున్నానండి. ఎక్కడండి ఇది? ఎవరు వీళ్ళంతా? అదా, ఏంటి డాడీ పొద్దు పొద్దున్నే? నీకు దిష్టి తేలిందంటమ్మా. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడని పూజారి గారు చెప్పారమ్మా. సిరి కాలేజ్కి రాలేదేంటి? నీకేమైనా చెప్పిందా? స్కూటీకి దిష్టి తగిలిందని వాళ్ళ డాడీ స్కూటీకి పూజ చేయించడానికి తీసుకెళ్ళాడంట. లేట్ అయిందని రాలేదు. ఏంటో ఈ పెద్దోళ్ళు. సరే జాను, బాయ్ బాయ్. డాడీ ఏంటి డాడీ ఇది? ఆ నిప్పులు గుండం ఎందుకు తొక్కావు? నీకు పెళ్ళి అవ్వాలంటే అలా చేయాలని దేవుడు చెప్పాడమ్మా. రవి, విక్కీ రాలేదేం? వాడు ఒక్క దగ్గరికి తిన్నంగా ఉన్నాడుగా. సండే కూడా ఈ రికార్డుల గోల్ ఏంట్రా? రాసే టైంలో మూవీస్ చూస్తే అంతే ఉంటది. నీది కంప్లీట్ అయిపోయింది కదా, ఎన్నైనా చెప్తావు. సోనీ, నాకు కొంచెం హెల్ప్ చేయొచ్చుగా. నాకేంటి? చాక్లెట్. నో. మరి ఏం కావాలి? పేపర్కి 50. నాకు టైం వస్తుందే, అప్పుడు చెప్తా. హలో డాడీ. ఎలా చనిపోయారక్క? ఇంటికి శని దోషం ఉందని, బంగారం దానం చేస్తే దోషం పోతుందని పూజారి చెప్పాడని అప్పు తీసుకొని మరి 2 లక్షలు ఇచ్చాడమ్మా ఆ పూజారికి. వాడేమో ఆ డబ్బు తీసుకొని పారిపోయాడు. అటు దోషము పోగొట్టలేను, ఇటు అప్పు తీర్చలేనని ఉరివేసుకున్నాడు.
ఎంతకాలం రా ఇలా న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం. మీరిద్దరూ ఇలా ఉంటే నాకేం నచ్చలా. ఏంటిది? దేవుని నమ్ముకోండి బ్రదర్. దేవుని నమ్ముకోండి, అప్పులు తీరిపోతాయి. దేవుని నమ్ముకోండి, కష్టాలు పోతాయి. దేవుని నమ్ముకోండి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. మీకు ఇంకేం పని లేదా? ఎందుకంటే ఇలా మాయమాటలు చెప్పి ప్రాణాలు తీస్తారు. సిస్టర్, మేము ఎవరి ప్రాణాలు తీయడం లేదు సిస్టర్, అందరి ప్రాణాలు కాపాడుతున్నాం. సిలువ మీద తను తాను కాపాడుకోలేని దేవుడు మమ్మల్ని కాపాడతాడా? సిలువ మీద 3 మేకులే తీసుకోలేని దేవుడు మా బ్రతుకుల్లో మేకులు తీస్తాడా? మీరు వెర్రోళ్ళైనా మేము వెర్రోళ్ళం కాదు నాయన. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంట్రా తప్పుగా అర్థం చేసుకునేది? మనకి గోలేంట్రా? పొద్దున్నే ఒక వీడియో చూశాను, మీరు కూడా చూడండి. కలలో దేవుడో దేవదూతో కనిపించి కలియుగం ముగుస్తోంది, సత్యయుగం మొదలు కాబోతోంది. కాబట్టి మీ కుటుంబంలోని నలుగురు కూడా కలియుగం చివరి రోజున ప్రాణాలు విడిచేసి సత్యయుగంలో ప్రాణాలతో తిరిగి జన్మించండి అని చెప్పిందిట. అంతే, విద్యావేత్తలైన ఈ తల్లిదండ్రులిద్దరూ మితిమీరిన భక్తితో విచక్షణ కోల్పోయారు. ఓ కూతుర్ని త్రిశూలంతో పొడిచి చంపేసి బలిచ్చింది అమ్మ పద్మజ. మరో కూతురి నోట్లో రాగి చెంబు పెట్టి డంబెల్తో గట్టిగా కొట్టి చంపేసింది. మా ఇంటి దగ్గర కూడా ఇలానే జరిగింది. గర్భం వస్తుందని పూజారి చెప్తే నగ్నంగా పూజ చేయడానికి ఒక అమ్మాయి వెళ్ళింది. వాడు అమ్మాయిని పాడు చేసి చంపి పరారయ్యాడ్రా. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇవన్నీ కూడా దేవుడు ఉన్నాడనే భ్రమలోనే జరుగుతున్నాయిరా. ఇలా జరగకుండా ఉండాలంటే దేవుడు లేడనే విషయం జనాలందరికీ మనమే చెప్పాలి. మనం చనిపోయేలోపు ఒక పెద్ద ప్రాజెక్ట్ చేయాలి. ఈ ప్రాజెక్ట్ చూసిన ప్రతి ఒక్కరు దేవుడు లేడని ఖచ్చితంగా నమ్మాలి. ఈ రోజు నుంచి దీని మీదే మనందరం వర్క్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ కి నేమేం పెడదాం? బాప్తిస్మంకి అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయాయా? అయిపోయాయన్న. ఫైనల్గా ఈసారి కూడా కొండెక్కి దిగాల. ఈసారి అరేంజ్ చేయడానికి చూసా అన్న, కానీ కుదరలేదు. నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తానయ్యా. చా, వీళ్ళు ఇక్కడ కూడా తగలడ్డారా? ఎవరు సన్ని? అక్కడ కనిపిస్తున్నారు చూసారా, వాళ్ళే అన్న. చాలా డేంజర్ అన్న వాళ్ళు. దేవుడు ఉన్నారని ఎవరైనా అంటే చాలు కొట్టేసి వెళ్ళిపోతారన్న. మన రఘును కూడా వాళ్ళే కొట్టారన్న. బాప్తిజం తీసుకోవడానికి మీరందరూ సిద్ధపడ్డారా? సిద్ధపడ్డామన్నయ్య. మీరు ఇండివిజువల్గా ప్రేయర్ చేసుకోండి, బాప్తిజం స్టార్ట్ చేద్దాం. ఓకే అన్నయ్య. సార్ బాల్. హలో బ్రో, బాల్ నాది. ఇది నాది. సార్ మీరు పొరపాటు పడి ఉంటారు, అది నేను షాప్లో కొన్నాను. అవునా? ఆ షాప్లోకి ఎలా వచ్చింది? అదేం క్వశ్చన్ బ్రో, ఫ్యాక్టరీ నుండి వచ్చింది. అక్కడికి ఎలా వచ్చిందంట? ఆ బాల్కి కావాల్సిన మెటీరియల్ ఎవరో ఎక్కడి నుంచో తెచ్చుంటారో, ఆ మెటీరియల్స్తో ఆ బాల్ చేసుంటారు కదా. ఇంత చిన్న బాల్ వెనకే ఒక మనిషి రోలు ఉందంటే ఇంత పెద్ద సృష్టి వెనక ఎవరి రోలు ఉండదంటావా? వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న బాలే దానికదే రానప్పుడు ఇంత పెద్ద క్రియేషన్ దానికదే ఎలా వచ్చిందంటావు? ఏం చెప్పాడ్రా? నాకేం అర్థం కాల. ఏదో లాజిక్ చెప్పాడురా. నాకేం అర్థమైందంటే, ఈ ఫోన్ రావాలంటే దీన్ని తయారు చేసే ఒక వ్యక్తి ఉండాలి. ఈ చున్నీ నా దగ్గరికి రావాలంటే దీన్ని కూడా తయారు చేయడానికి ఒక వ్యక్తి ఉండాలి. ఫోన్కి క్రియేటర్ ఉన్నాడు, చున్నీకి క్రియేటర్ ఉన్నాడు, ఈ బాల్కి క్రియేటర్ ఉన్నాడు, ఆ స్పెడ్స్కి క్రియేటర్ ఉన్నాడు, ఈ టీషర్ట్ కూడా క్రియేటర్ ఉన్నాడు. ఈ క్రియేషన్లో ఉన్న ప్రతి వస్తువుకి క్రియేటర్ ఉన్నాడు. మరి ఈ క్రియేషన్కి ఉన్నాడు. వేర్ దెర్ ఈజ్ ఎ క్రియేషన్ దేర్ షుడ్ బి ఎ క్రియేటర్. వికసించే పువ్వులన్నీ, ఫలించే ఫలములన్నీ, వీచే చిరుగాలులన్నీ, ప్రవహించే ఏరులన్నీ, పలు రంగుల పక్షులన్నీ,
రకరకాల జంతువులన్నీ హిమము కురిసె గిరులన్నీ సృష్టించినదెవరు? ఎవరు 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 ఇవి సృష్టించినదెవరు? ఎవరు 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 ప్రాణం పోసినదెవరు? ఎవరు 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 జీవింపచేసేది ఎవరు? ఎవరు 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 సంరక్షించేదెవరు? సూర్యుణ్ణి చంద్రుణ్ణి ఆకాశాన తారలన్నీ ఘోషించే సాగరాన్ని వర్షించే మేఘాన్ని ఇంపైన సంగీతాన్ని నాట్యంలో తన్మయాన్ని మనసుకింత సంతోషాన్ని మనకిచ్చినదెవరు? ఎక్సలెంట్. ఈ సృష్టి దేవుడున్నాడనడానికి ఒక ప్రూఫ్ కదండి. అవును. ఎన్నో వేల రకాల చెట్లు, ఒక్కో చెట్టుకి ఒక్కో రకమైన ఆకు, భూమి నుండి మొలక రావడం, అది మొక్కగా మారడం, మొక్క కాస్త చెట్టు అవడం, ఆ చెట్టులో నుంచి రకరకాల ఫ్రూట్స్ రావడం, ఒక్కొక్క ఫ్రూట్కి ఒక్కొక్క కలర్ టేస్ట్ ఉండడం, అంతేకాదు ఎంతో అందమైన ఫ్లవర్స్. ఎవరో వచ్చి శ్రద్ధగా పెయింట్ వేసినట్లు లేదు. ఆ స్కై, ఆ వాటర్ ఫాల్స్, ఇవన్నీ చూస్తుంటేనే వీటి వెనక ఒకరుండి చేశారని అర్థమవుతుందండి. అందుకే దేవుడు రోమా 1:20లో ఈ సృష్టిని జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఉన్నారని అర్థమవుతుందని చెప్పారు. ప్రైజ్ గాడ్. ఇంతకీ దేవుడు ఉన్నాడని వాళ్ళు బిలీవ్ చేశారా? ట్రాష్ చెప్తే యాక్సెప్ట్ చేయరు, ట్రూత్ చెప్తే బిలీవ్ చేయాల్సిందేగా. ఓకే అన్న, దేవుడు ఉన్నాడని అర్థమైంది. ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ దేవుళ్ళేనా? మీ స్కూల్లో 2 2 జార్ ఎంత నేర్పించారు? 4. మరి మీకు? 4. మీకు? 4. అదేంటన్నయ్యా, ఎక్కడైనా 4 అనే నేర్పిస్తారు కదా. ఎస్వికి ఎక్కడా కూడా 6 అని చెప్పరు, ఎందుకంటే 2 2 జార్ 4 అని నీకు తెలిస్తే మిగిలినవన్నీ రాంగ్ అని నీకు అర్థమవుతుంది కాబట్టి. అలానే అందరూ దేవుళ్ళా కాదా అని కాకుండా నిజమైన దేవుడు ఎవరని చూస్తే ఆటోమేటిక్గా రిమైనింగ్ వాటి కోసం అర్థమైపోతుంది కదా. రవి, ఆ బాల్ ఇటివ్వు. ఈ బాల్ ఏ మెటీరియల్తో చేసి ఉంటారు? లెదర్. ప్లాస్టిక్. అది ప్లాస్టిక్ ఎందుకు అవుతుందిరా? అది లెదర్ కూడా కాదు. మేబీ 2 మిక్స్ చేసి ఉంటారు. లెదర్ కానీ ప్లాస్టిక్ కానీ, లేదా 2 మిక్స్ చేసి ఉంటారు అనేది నా గెస్ అన్నయ్య. గెస్సింగ్ కాదు కానీ బ్రదర్, ఏ మెటీరియల్ ఎంతెంత యూజ్ చేశారో అనే దాంతో సహా నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ కావాలి. ఎగ్జాక్ట్గా అంటే మాకెలా తెలుస్తుంది? అది చేసిన వాడికి మాత్రమే తెలుస్తుంది అన్నయ్య. అంటే ఎవరైతే ఒక వస్తువును తయారు చేశారో వాళ్ళకే దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. Am I right? సేమ్ ఈ సృష్టిని చేసిన వ్యక్తికే ఈ సృష్టికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండాలి. అంటే ఈ సృష్టికి సంబంధించి ఎవరైతే ప్రతి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆయనే నిజమైన దేవుడు. సో ఈ సృష్టికి సంబంధించిన కొన్ని పాయింట్స్ తీసుకొని అవి ఏ దేవుడు చెప్పారో, ఏ దేవునికి సంబంధించిన బుక్లో ఉన్నాయో చూద్దాం. అఫ్కోర్స్ అన్నీ చూడొచ్చు, బట్ టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొన్ని పాయింట్స్ చూద్దాం. ఒకవేళ మీకు అన్నీ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అయితే ఒక విషయం, మరి ఈ సృష్టికి సంబంధించిన కొన్ని పాయింట్స్ సైన్స్ ఆల్రెడీ చెప్పేసిందిగా. సైన్స్ కంటే ముందు సృష్టి ఉంది కాబట్టి ఈ సైన్స్ కంటే ముందున్న బుక్స్ని మాత్రమే మనం చూడాలి. ఎస్ విక్కీ, ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి అన్నీ చెప్పేస్తున్నారు. టెక్నాలజీ లేని కాలంలో, అంటే శాటిలైట్సే లేని కాలంలో, వెనక్కి వెళ్తే టెలిస్కోపే లేని కాలంలో, ఇంకా వెనక్కి వెళ్తే సైకిలే లేని కాలంలో, ఒక్క మాటలో చెప్పాలంటే సైన్సే లేని కాలంలో చెప్పారంటే అవి మనం కన్సిడర్ చేయొచ్చు. నా రీసెర్చ్ ప్రకారంగా నేను వెతికిన ఏ బుక్స్లో కనిపించని మ్యాటర్ బైబుల్లో మాత్రమే కనిపించింది. వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్, బైబుల్లో మాత్రమే కనిపించింది. ఏంటి బైబిలా? బైబిల్పై ఆరోపించిన నిందలు పక్కన పెట్టి ఈ రీసెర్చ్లో భాగంగా ఒకసారి చదవండి. లెట్స్ కంటిన్యూ అవర్ డిస్కషన్. భూమి తిరుగుతుందని సైన్స్ కంటే ముందే బైబిల్లో భూమి గోళాకారంగా ఉందని సైన్స్ చెప్పింది. అయితే సైన్స్ కంటే ముందే బైబిల్లో
నెక్స్ట్ పాయింట్, భూమి శూన్యంలో వేలాడుతుందని సైన్స్ కంటే ముందే చంద్రుని వల్ల ఋతువులు ఏర్పడతాయి. సైన్స్ కంటే ముందే బైబిల్లో నక్షత్రాలు కూడా తిరుగుతున్నాయి. సైన్స్ కంటే ముందే బైబిల్లో ఏంటి బ్రదర్ ఇవన్నీ ఇంత క్లియర్గా ఉన్నాయి? ఈ విషయాలు ముందే చదివితే ఎక్స్పెరిమెంట్స్ పేరుతో అంత మనీ వేస్ట్ చేసే వాళ్ళం కాదు కదా. ఇవే కాదు సోని, ఇంకా భూమి కింద విషయాలు గాని, ఆకాశంలో విషయాలు గాని, ఆకాశం పైన ఉన్న విషయాలు గాని, క్రియేషన్ ఎలా ఏర్పడింది, మనిషి ఆవిర్భావం ఎలా జరిగింది, ఈ క్రియేషన్ రావడానికి ఎంత టైం పట్టింది, మనిషి భూమి మీదకి ఎందుకు వచ్చారు, మనిషి ఎలా జీవించాలి, ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే ఇప్పుడు సైన్స్ చెప్పిన విషయాలతో పాటు ఇంకా సైన్స్ కూడా చెప్పలేని ఎన్నో విషయాలు బైబిల్ చెప్పింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ క్రియేషన్ స్టార్ట్ అవడానికి ముందు నుంచి ఈ క్రియేషన్ డిస్ట్రాయ్ అయిన తర్వాతి విషయాల వరకు ప్రతిదీ బైబిల్ చెప్పింది. ఇంత డీటెయిల్గా క్రిస్టల్ క్లియర్గా డెప్త్ ఎక్స్ప్లెనేషన్ నాకు ఏ బుక్లోనూ దొరకలేదు. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే దేవుడు రాయించిన నిజమైన దైవ గ్రంథమే ఈ బైబుల్. ద బైబుల్ ఈజ్ ద రియల్ స్క్రిప్చర్ విచ్ వాజ్ గివెన్ బై రియల్ గాడ్. ఈ భూమికి పునాది వేసినది జీసస్, ఈ సృష్టికి కారణభూతుడు జీసస్, ఈ లోకాన్నేలేవాడు జీసస్, ఈ లోక రక్షకుడు జీసస్, ఈ భూమికి పునాది వేసినది జీసస్, ఈ సృష్టికి కారణభూతుడు ఈ లోకాన్నేలేవాడు Jesus, ఈ లోక రక్షకుడు Jesus, He is 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 Jesus, 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 Jesus. అన్నయ్య, అంటే మిగిలిన బుక్స్ దైవ గ్రంథాలు కావా? అది మీరు ఆలోచించాలి. ఇంత డీటెయిల్గా, ఇంత క్లారిటీగా, ఇంత డెప్త్ ఎక్స్ప్లెనేషన్ నా రీసెర్చ్లో ఇన్ని పాయింట్స్ కవర్ అయిన ఏ బుక్ని నేను చూడలేదు. ఒకవేళ నీకు కనిపిస్తే యూ కెన్ చూజ్ ఇట్ అండ్ యూ కెన్ బిలీవ్. బైబిల్లో చెప్పిన విషయాలతో పాటుగా ఇంకా కొత్త విషయాలు, కట్టుకథలు, కల్పనా కథలు కాకుండా నిజాలు కనిపిస్తే మాత్రమే దాన్ని నేను నమ్ముతా. ఇలా మనం నిజమైన దేవుణ్ణి వెతకాలి కానీ కష్టాలను బేస్ చేసుకొని కాదు. నీ లెక్క ప్రకారంగా కష్టాలు తీర్చేస్తేనే దేవుడు అంటే నేను 10 లక్షలు నీకు ఇచ్చి నీకున్న కష్టాలన్నీ తీర్చేస్తే నేను దేవుణ్ణి అయిపోతానా? రోగాలు తగ్గిస్తేనే దేవుడు అంటారు. కొంతమందికి హాస్పిటల్లో తగ్గుతుంది కాబట్టి హాస్పిటల్ కూడా అవ్వదు, డాక్టర్స్ దేవుళ్ళు అవరు. జాబులు ఇచ్చారు కాబట్టి కంపెనీ ఫౌండర్ దేవుడు అవరు. వీళ్ళందరూ జస్ట్ హ్యూమన్స్. ఈ హ్యూమన్స్ అందరినీ క్రియేట్ చేసిన దేవుడు. ఆ దేవుణ్ణి మనం ఒక ప్రాసెస్లో ఫైండ్ అవుట్ చేయాలి కానీ మనకి ఇష్టం వచ్చినట్లు కాదు. సో బైబిల్ చదివి మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మరి దేవుడు ఉన్నాడు, బాగానే ఉంది. ఆయన జీసస్ క్రైస్ట్, అది కూడా బాగానే ఉంది. మరి దేవుడే ఉంటే ఎందుకు ఈ భూకంపాలు, ఎందుకు ఈ సునామీలు? ఆయన ఉండి కూడా కాళ్ళు చేతులు లేని వాళ్ళని ఎందుకు పుట్టిస్తున్నారు? మీ అమ్మగారు దేవుని నమ్ముకున్నారు కదా, అయినా ఎందుకు ఆమెకు రోగం తగ్గలేదు? దేవుడి పేరుతో మోసాలు చేస్తుంటే దేవుడు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే జేసీ చర్చిలో జరుగుతున్న బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి. ఫైనల్గా వాళ్ళు బైబిల్ని బిలీవ్ చేశారా?
బైబిల్లో మిస్టేక్స్ వెతుకుదామని బైబిల్ పట్టుకున్న వాళ్ళే మార్పు చెందారు. ఇంకా తెలుసుకుందామని పట్టుకున్న వీళ్ళు బిలీవ్ చేయరా? చేశారు, వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. పక్కనే తార్నాకలో బైబిల్ స్టడీ జరుగుతుందండి. మీరు తప్పకుండా రావాలి. నేను బాగున్నాను పిన్ని, మీరు బాగున్నారా? సిస్టర్ సోనీ, నువ్వేంటి చేతిలో అదేంటి? చరిత్రలోనే హీనమైన బుక్ అది. అసలు అందులో ఏముందో తెలుసా? తండ్రి కూతురుతో వెళ్ళాడంట చండాలంగా. పెళ్లి కాకుండానే జీసస్ పుట్టాడంట కామెడీగా. ఇక అన్న చెల్లిని, బాబోయ్ నా నోటితో నేను చెప్పలేనమ్మా. నువ్వు చదివావా? అంటే శంకర్రావు గారు. నువ్వు చదివావా? నేను నీకులాగే అందరి మాటలు విని బైబిల్ని అపార్థం చేసుకున్నాను రమ్మా. నిజంగా దేవుడే ఉంటే అన్యాయంగా మా అమ్మ చనిపోతున్నప్పుడు ఆపొచ్చు కదా. బీదరికంలో చస్తున్న ఎంతో మంది నిరుపేదలను ఆదుకోవచ్చు కదా. బైబిల్ ప్రకారంగా ఎంతో మందిని నాశనం చేస్తున్న దయ్యాన్ని చంపేయొచ్చు కదా. ఒక్క మాటలో చెప్పాలంటే పరలోకం అని స్వర్గం అని అంటారు కదా. ఎన్నో కష్టాలు పడుతున్న మనందరిని అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. అన్నిటికీ ఆన్సర్స్ జేసీ చర్చ్ బైబిల్ స్టడీలో నేను తెలుసుకుంటున్నాను. చరిత్రలోనే హీనమైన బుక్ అది. బైబిల్ అంటే చరిత్రలో హీనమైనదో చరిత్రలో లేనిదో కాదు. చరిత్రనే మార్చింది, చరిత్రనే తిరగరాసింది. నువ్వు కూడా తెలుసుకోవాలంటే బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వు. పాపుల కొరకే లోకంలోనికి వచ్చిన వాడమ్మా, పాపుల కొర. హలో, అవునా? నేను కూడా వస్తాను. వందనాలమ్మా. మీరు వందనాలు, రండి. వందనాలు రా. బాగున్నారా? ప్రోగ్రామ్ కి అరేంజ్మెంట్స్ అన్ని అయిపోయా? డన్ అన్నయ్య. ఓహో, కాలేజ్ లో యూత్ ఫెస్ట్ అన్నారు. వీళ్ళ కాలేజేనా? యేసుని నమ్మిన మనమే బదలాలమ్మా లోకం. జస్ట్ ఏ మినిట్. అరే ఒకట్రా, నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే ప్రేయర్ చేయి చాలు. ఆటోమేటిక్ గా డెవిల్ పారిపోతుంది. సరేనా? నేను టుమారో కాల్ చేస్తా. బాయ్. ఏంటి బైబిల్ తప్పు చెప్తున్నావు? నేనా? నువ్వే. పాపం చేయకుండా ఉండాలంటే కావాల్సిన ప్రేయర్ కాదు, బైబిల్. హలో, నేను చెప్పిన దానికి రిఫరెన్స్ ఉంది. నేను చెప్పిన దానికి కూడా రిఫరెన్స్ ఉంది. అన్నయ్య, పాపం చేయకుండా ఉండాలంటే కావాల్సింది ప్రేయర్ కదా. బైబిల్ కదా. నో ప్రేయర్. నో బైబిల్. నో ప్రేయర్. నో బైబిల్. నో ప్రేయర్. నో బైబిల్. ఇద్దరు రాంగ్. అదేంటన్నయ్య? అందుకే బైబిల్ ఎలా చదవాలో అర్థం కావాలి. 4W ఫార్ములా యూజ్ చేసి చదివితే బాగా అర్థం అవుతుంది కదన్నయ్య. ఎగ్జాక్ట్లీ. నీకెలా తెలుసు? ఆ రోజు మీరు మిస్ అయ్యారుగా. అన్నయ్య, మాకు కూడా మెసేజ్ చెప్పన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ఇంకొకసారి మెసేజ్ మిస్ అవ్వమన్నయ్య. ప్లీజ్ ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. ఓకే ఓకే సరే. 1 hour లో అన్ని అరేంజ్ చేస్తాం, మీరు రెడీ అయిపోండి. బైబిల్ చదవటానికి 4W ఫార్ములా. ఫస్ట్ W వేర్. యెషయా గ్రంథం 28:13 వచనం ప్రకారం దేవుని వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట మనకు ఉంటుంది. కాబట్టి ఒక సందర్భం గురించి ఎక్కడెక్కడ దేవుడు మాట్లాడారో ఆ సందర్భాలన్నీ మనం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కి పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని దేవుడు చెప్పిన వచనాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూస్తే, పాయింట్ నెంబర్ 1 కీర్తనలు 119:11 ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే హృదయంలో వాక్యం ఉంచుకోవాలి. పాయింట్ నెంబర్ 2 మత్తయి సువార్త 26:41 ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే ప్రార్థన చేయాలి. పాయింట్ నెంబర్ 3 ఆదికాండం 4:7 ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే సత్క్రియలు చేయాలి. పాయింట్ నెంబర్ 4 1 యోహాను 5:4 ప్రకారం పాపం చేయకుండా ఉండాలంటే విశ్వాసం ఉండాలి. ఇలా చూసుకుంటూ వెళ్ళి పాపం చేయకుండా ఉండాలంటే దేవుడు ఏమేమి చెప్పారో అన్నీ కన్సిడర్ చేసుకోవాలి. సెకండ్ W హూ అంటే ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకోవాలి. అనగా దేవుడు దెయ్యంతో మాట్లాడుతున్నారా, దెయ్యం దేవుడితో మాట్లాడుతున్నాడా, మనుషులు దేవునితోనా, దేవుడు మనుషులతోనా, దేవుడు దూతలతోనా, దూతలు దేవునితోనా, ఇలా చూసుకోవాలి. లేదంటే మత్తయి 4:6 దెయ్యం క్రీస్తుతో కొండ మీద నుంచి దూకే అనే వాక్యం నాకేనేమో అని దూకేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ప్రతి రెఫరెన్స్ ఎవరితో మాట్లాడుతున్నారో చూసుకోవాలి. ఇకపోతే థర్డ్ W వెన్. దేవుడు మాట్లాడే సందర్భం అది ఏ కాలానికి సంబంధించింది, అది ప్రెజెంట్ ఆర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ అనేది చూసుకోవాలి. ఎగ్జాంపుల్కి కన్యక గర్భవతి కుమారుని కనును, అది జరిగిపోయింది, కానీ అది చూడకుండా ఇంకా జరుగుతుందని వెయిట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు.
నేనే ఆ కన్యకని, నేనే ఆ యేసుక్రీస్తుని అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. బికాజ్ అది పాత నిబంధన, కొత్త నిబంధన, ఆ వచనం ఎప్పటిది అని చూడట్లేదు. కాబట్టి ఇలాంటి వారు కూడా ఉన్నారు. సో బైబిల్ చదివేటప్పుడు వెన్ అనగా అది ఏ కాలానికి సంబంధించిందో చూడాలి. ఇక లాస్ట్ వై దేవుడు ఎందుకు ఆ సందర్భం చెప్పారనేది ఆలోచించాలి. ఎగ్జాంపుల్ కి యేసుక్రీస్తు వారిని ఒక చోట యూదా గోత్రపు సింహంతో పోలుస్తారు, మరొక చోట గొర్రె పిల్లతో పోలుస్తారు. ఎందుకని ఆలోచించి ఆ వచనాల భావాలు మనం చూడాలి. మీకు ఇంకా క్లారిటీగా కావాలంటే ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, చూడండి. ఇంకా ఎవరికైనా ఫాస్ట్గా నేర్చుకోవాలని ఉంటే మన దగ్గర జరిగే బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వమని చెప్పండి. అన్నీ అరేంజ్ చేసే ఉన్నాయా? స్టార్ట్ అవుదామా? అన్నయ్య ఏం మెసేజ్ చెప్తున్నారు? అన్నయ్య దేవుడు ఉన్నారా లేదా అనే డిస్కషన్ పెడదామా? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. దేవుడు ఎవరైనా ఈ షార్ట్ ఫిల్మ్లో అందించిన ప్రతి విషయం కూడా కేవలం ప్రభు అందించిన జ్ఞానాన్ని బట్టే తెలియజేయగలిగాం. ఈ షార్ట్ ఫిల్మ్లో చెప్పని ఇంకా ఎన్నో లోతైన విషయాలను జేసీ చర్చ్ అందించే బైబిల్ స్టడీ ద్వారా తెలుసుకొనగలరు. జీవితాన్ని మార్చే ఎన్నో విషయాలను కేవలం ప్రతిరోజు గంట మాత్రమే కేటాయించి 3 నెలలలో ఎన్నో విషయాలను తెలుసుకునే చక్కటి అవకాశం ఈ బైబిల్ స్టడీ ద్వారా అందించడం జరుగుతుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ ఇస్తున్న ఈ బైబిల్ స్టడీ ఆన్లైన్ మరియు జేసీ చర్చ్ ఉన్న ప్రతి చోట అందించడం జరుగుతుంది. ఆసక్తి గల ప్రతి ఒక్కరూ తప్పక సంప్రదించండి. దేవుని యొక్క మహాకృపను బట్టి జేసీ చర్చ్ ద్వారా రూపొందించబడి ఎంతో మంది జీవితాలలో వెలుగులు నింపిన ఘనమైన వివాహం, మరువలేని మెలులు అనే షార్ట్ ఫిల్మ్స్ ని కూడా ప్రతి ఒక్కరూ చూడండి, అనేకులకు షేర్ చేసి దేవునిని మహింపరచండి. దేవుని యొక్క మహాకృపను బట్టి కేవలం షార్ట్ ఫిల్మ్స్ ద్వారా మాత్రమే కాకుండా థ్యాంక్స్ ఎందుకు, నమ్మడమే వేస్ట్, నిద్ర వస్తుందా, ప్రాణత్యాగం, 3 మేకులే తీసుకోలేని వాడి దేవుడా, ఇంకా ఎన్నో షార్ట్స్ ద్వారా మరియు డైలీ డివోషన్, ఈవినింగ్ ప్రేయర్స్, డైలీ కోట్స్, ఫ్యామిలీ ప్రేయర్స్, యూత్ ఫెస్ట్, లవ్ ఫెస్ట్, గాస్పల్ మీటింగ్స్, ఆన్లైన్ గాస్పల్ ద్వారా కూడా దేవునికి గొప్పతనాన్ని అనేకులకు తెలియజేస్తున్నాము. దీనులము అల్పులమైన మమ్మును నమ్మకమైన వారిగా ఎంచి ఘనమైన పాత్రగా వినియోగించుకుంటున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. తన ప్రేమను బట్టి మా ద్వారా ఆయన మరొక నూతన మందిరాన్ని హైదరాబాద్లో ప్రారంభించారు. దేవునిచే బలంగా వాడబడుతున్న ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలని దేవుడు మిమ్మును కూడా ప్రేరేపించినట్లయితే తప్పక పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.